వెల్కమ్ టు శివ స్టడీ సమిట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ట్రిక్ నంబర్ 3ని డిస్కస్ చేద్దాం. ఆ ట్రిక్ నంబర్ 3 ఏంటి అనంటే, ఎనీ ఈవెన్ నంబర్ మల్టిప్లైడ్ విత్ 5. అంటే 5తో మల్టిప్లికేషన్ ఈవెన్ నంబర్తో గనక చేసేటప్పుడు స్పీడ్‌గా ఎలా చేయాలనేది మనం ఏంటంటే డిస్కస్ చేద్దాం. సరే, ఫస్ట్ మనకు కొన్ని బేసిక్ వాటిని తీసుకుందాం. వాటికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేద్దాం. తర్వాత ట్రిక్ ఏంటనేది మనం మాట్లాడదాం. సరే, 2 ఇంటూ 5 అన్నామనుకోండి, జనరల్‌గా ఆన్సర్ ఏమవుతుందనంటే 10. అలాగే 4 5s వాల్యూ ఎంత అనంటే 20. 6 5s వాల్యూ ఎంత అనంటే 30. అలాగే 8 5s వాల్యూ ఎంత అనంటే 40. సరే, ఒకసారి ఈ ట్రిక్ అనేది ఎలా వర్క్ అవుతుందనేది ఒకసారి మాట్లాడదాం చూడండి. ఇక్కడ కనుక మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే 2ని హాఫ్ చేస్తే వాల్యూ ఎంత అంటే 1, 0 యాడ్ అయింది. అలాగే 4లో హాఫ్ ఎంత అనంటే 2, 0 అడిషనల్‌గా యాడ్ అయింది. 6లో హాఫ్ ఎంత అనంటే 3, 0 యాడ్ అవ్వడం అనేది జరిగింది. అలాగే 8లో హాఫ్ ఎంత అనంటే 4, 0 యాడ్ అవ్వడం అనేది జరిగింది. సో, కాబట్టి ఇదే లాజిక్. అంటే నంబర్‌ని హాఫ్ చేసి 0 ప్లేస్ చేస్తే మన ఆన్సర్ వస్తుంది. 12 ఇంటూ 5 అంటే వాల్యూ ఎంత అనంటే 60. ఎలా వస్తుంది మనకి? 12లో హాఫ్ వాల్యూ ఎంత అనంటే 6. అలాగే ఏం యాడ్ అవ్వాలి అనంటే 0. అలాగే 16లో హాఫ్ ఎంత అనంటే 8. 0 ప్లేస్ చేస్తే 80 మన ఆన్సర్. 16 5s వాల్యూ ఎంత అనంటే 80. అలాగే 18 ఇంటూ 5 అంటే ఆన్సర్ ఎంతో తెలియాలి అని అనుకుంటే 18లో హాఫ్ వాల్యూ ఎంత అనంటే 9. మళ్ళీ ఏం యాడ్ చేయాలి మనం అనంటే 0. సో, 90 మన ఆన్సర్ అవుతుంది. అలాగే ఇప్పుడు 24 ఇంటూ 5 అన్నామనుకోండి, 24లో హాఫ్ ఎంత అనంటే 12. ఏం యాడ్ అవ్వాలి మనకి అనంటే 0. సో, 24 5s వాల్యూ ఎంత అనంటే 120. అలాగే 36 ఇంటూ 5 అన్నామనుకోండి, 36లో హాఫ్ ఎంత అనంటే 18. మళ్ళీ 0 యాడ్ అయితే సరిపోతుంది. 36 5s వాల్యూ ఎంత అనంటే 180. ఇప్పుడు చిన్న నంబర్లే కాదు, పెద్ద నంబర్లకు కూడా మనం ఏం చేయొచ్చు అనంటే మల్టిప్లికేషన్ అనేది ఈజీగానే సాల్వ్ చేయొచ్చు. సరే, ఇక్కడ హాఫ్ చేయడానికి మీకు ఒక బేసిక్ పాయింట్ మాట్లాడదాం చూడండి. ఇప్పుడు ఫస్ట్ 448 అనేది పెద్ద నెంబర్ కాబట్టి దాన్ని ఇండివిజువల్‌గా హాఫ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు 4లో హాఫ్ ఎంత అనంటే 2. అలాగే మళ్ళీ 4లో హాఫ్ ఎంత అనంటే 2. 8లో హాఫ్ ఎంత అనంటే 4. సో, 0 ప్లేస్ చేస్తే అదే మన ఆన్సర్. 448 ఇంటూ 5 ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుందంటే 2240. సరే, నెక్స్ట్ 726 ఇంటూ 5 అన్నామనుకోండి. ఇప్పుడు 7 అనేది మనకు ఆడ్ నెంబర్ కాబట్టి అప్పుడు 2 డిజిట్స్‌గా తీసుకోవడానికి ట్రై చేయండి. 72లో హాఫ్ ఎంత అనంటే 36. అలాగే 6లో హాఫ్ ఎంత అనంటే 3. సో, మళ్ళీ 0 ప్లేస్ చేస్తే సరిపోతుంది. 726 ఇంటూ 5 అంటే వాల్యూ ఎంత అనంటే 3630. ఇప్పుడు 834 గురించి మాట్లాడదాం చూడండి. 8లో హాఫ్ ఈజీగా తెలుస్తుందా? ఎంత అనంటే 4. అలాగే 34లో హాఫ్ ఎంత అనంటే 17. ఇంకే ప్లేస్ చేస్తే సరిపోతుందనంటే 0 ప్లేస్ చేస్తే సరిపోతుంది. సరే, 946 ఇంటూ 5 కదా! 9లో హాఫ్ చెప్పడం కొంచెం ఇబ్బంది అని అనుకుంటే 94ని హాఫ్ చేయండి. 94 హాఫ్స్ వాల్యూ ఎంత అనంటే 47. అలాగే 6లో హాఫ్ ఎంత అనంటే 3. సో, ఆన్సర్ ఏమవ్వాలి అనంటే 4730 మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 10240 అన్నామనుకోండి, 10లో హాఫ్ వాల్యూ ఎంత అనంటే 5. అలాగే 2లో హాఫ్ ఎంత అనంటే 1. 4లో హాఫ్ వాల్యూ ఎంత అనంటే 2. సో, 5120 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అలాగే మొత్తం వాల్యూ ఒకసారి చూడండి. 2002 ఇంటూ 5 అన్నాడు. 2లో హాఫ్ వాల్యూ ఎంత అంటే 1. జీరోస్ ఉన్నాయి కాబట్టి వాల్యూస్ ఏం రావాలంటే మనకి యాజ్ ఇట్ ఈజ్ రావాలి. మళ్ళీ 2లో హాఫ్ వాల్యూ ఎంత అనంటే 1. అడిషనల్‌గా ఏం రావాలి మనకి అనంటే 0 రావాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు 5216 హాఫ్ ఎంత అని అడుగుతుంది. 52లో హాఫ్ వాల్యూ ఎంత అనంటే 26. అలాగే 16లో హాఫ్ గురించి మాట్లాడితే 2 డిజిట్లు అడిషనల్‌గా తీసుకుంటున్నాం కాబట్టి వాల్యూ 16లో హాఫ్ ఎంత అనంటే 8. అడిషనల్‌గా మళ్ళీ ఏం రావాలి మనకి అనంటే 0 రావాలి. నెక్స్ట్ ఇప్పుడు 7 అనేది ఈవెన్ ఆడ్ నెంబర్ కాబట్టి టోటల్ వాల్యూ 74గా తీసుకోండి. 74లో హాఫ్ వాల్యూ ఎంత అనంటే 37. అలాగే 6లో హాఫ్ ఎంత అనంటే 3. అలాగే 2లో హాఫ్ వాల్యూ ఎంత అంటే 1. అడిషనల్‌గా ఏం రావాలి మనకి అనంటే 0. సో, కాబట్టి ఏదైనా నంబర్‌ని మనం ఈవెన్ నంబర్‌ని 5తో మల్టిప్లై చేసేటప్పుడు ఆ నంబర్‌ని హాఫ్ చేసి 0 ప్లేస్ చేస్తే మన ఆన్సర్ రావడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.